ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను జన్మనిస్తేనే వాడికి రూపం వచ్చింది. నేను అపురూపంగా పెంచినటువంటి నా కొడుకు వాడు. ఆ రోజు నేను ఒప్పుకుంటేనే నువ్వు వాడికి భార్యవయ్యావు. వాడి మీద ఆ హక్కు నాకుంది. అధికారం అనేది నీకుంది అనుకుంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. ఇది అధికారంతో చెప్తున్న మాటలు కాదత్తయ్య, ప్రేమతో చెప్తున్న మాటలు. మీరు ఒప్పుకుంటేనే కదా నా మెళ్ళో తాళి కట్టారు. నాకు కూడా తెలుసు. కానీ ఈ 3 ముళ్ళు పడ్డాక నేను ఆయనలో సగం అయ్యాను. ఆయనే నా జీవితం అయ్యారు. నా జీవితాన్ని నా నుంచి దూరం చేసే అధికారం ఎవరికీ లేదు, చివరికి మీకు కూడా. ఏంటి భాను, ఆంటీకి ఎదురు సమాధానం చెప్తున్నావు? హక్కులు అధికారాలు అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంకొక్క మాట నీ నోట్లో నుంచి వస్తే ఇప్పుడు ఇదే హాస్పిటల్లో నువ్వు పేషెంట్గా ఉంటావు. నోరు మూసుకునుంటే నీకే మంచిది. ఏంటి బెదిరిస్తున్నావు? వాడితో జీవితాన్ని పంచుకొని నీకు వాడు జీవితం ఎలా అయ్యాడు? కుదరదు అని చెప్పాను కదా. కుదరదంటే కుదరదు. అలా మీరు చెప్పినా కూడా కుదరదత్తయ్య. ఆయనకి తెలివొచ్చాక ఆ మాట ఆయన్ని చెప్పమానండి. నా జీవితంలో నువ్వొద్దు భాను అని ఆయన్ని అనమనండి. ఎందుకంటే భార్యగా ఆయన మాటని పాటించాల్సిన బాధ్యత నాకుంది. నా భర్త తర్వాతే నాకెవరైనా. ఈ విషయంలో మీ మాటను కూడా లెక్క చేయను. మరోలా అనుకోకండి అత్తయ్య. నిన్ను ఆగు ఊర్మిళ. దీన్ని తెగేదాకా తెచ్చుకోకు. కార్తీక్ ఈ పరిస్థితి వచ్చినందుకు అందరికీ బాధగానే ఉంటుంది, కాదన్ను. కాని మనందరికన్నా భానుకే ఎక్కువ బాధ ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కార్తీక్ దగ్గర భాను ఉంటేనే భానుకి ధైర్యం. ఆ ధైర్యమే మన కొడుక్కి ఊపిరినిస్తుంది. ఖచ్చితంగా భాను మళ్ళీ వాణ్ణి మనకు అప్పగిస్తుంది. నా మాట విను ఊర్మిళ. చెల్లెమా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమా. ఇలాంటప్పుడు పంతాలకి పోవద్దమ్మా. భర్త మంచం మీద పడుంటే భార్యకి నరకంగానే ఉంటుందమ్మా. కార్తీక్ కోలుకునేంత వరకు భాను తేరుకోలేదమ్మా. అదేనమ్మా భార్యాభర్తల బంధం. అది మీనాక్షి అయినా భాను అయినా ఆఖరికి నువ్వైనా ఆ బంధానికి అతిథులు కాదమ్మా. అదే తాళి బంధానికి ఉన్న విలువ. దయచేసి కాదనకమ్మా, ప్లీజ్. బాధపడకండి ఆంటీ. భాను దొంగ కన్నీళ్లతో అందర్నీ తన వైపు తిప్పుకుంది. కార్తీక్ మీద ఎంతో అభిమానం ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తుంది. ముందు కార్తీక్ ని కోలుకొనివ్వండి,
ఎలాగో భాను మీద కోపంతో ఉన్నాడు కదా కార్తీక్, భానుని వెళ్ళిపోమని చెప్తాడు. ఇప్పుడు భానుయే నోరు జారింది కదా, తన భర్త చెప్తే వెళ్ళిపోతాను అని. అప్పుడు అదే మాట చెప్పి పంపించేద్దాం. అంకుల్, కార్తిక్ ఎలా ఉంది? తెలీదమ్మా. అదేంటి అంకుల్, మీరు హాస్పిటల్ నుంచే కదా వచ్చారు, తెలీదంటారేంటి? అది నేను చెప్తున్న మాట కాదమ్మా, డాక్టర్లు చెప్తున్న మాట. ముందు కార్తీక్ స్పృహలోకి రావాలి, ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం అంటున్నారు. అందుకే ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను. భాను ఎలా ఉంది అంకుల్? భర్త అలా ఉంటే ఎలా ఉంటుంది? భయంగానే ఉంది. పిల్లలకేమైనా జరిగితే తల్లిదండ్రులు కంగారు పడ్డంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అది పేగుబంధం కాబట్టి. ఎవరికైనా ఏమైనా అయితే బంధువులందరూ అయ్యో అంటారు. కానీ అందరికంటే మెచ్చిన బాధ తాళి కట్టించుకున్న భార్యకి మాత్రమే ఉంటుందమ్మా. ఎందుకంటే భార్యకి భర్తే జీవితం, తనే ప్రపంచం. అతని ఊహల్లోనే ఉంటుంది, అతని కోసమే బతుకుతుంది. తనకేమైనా అవుతుందంటే తల్లడిల్లిపోతుంది. భరించలేని బాధని గుండెల్లో మోస్తూ మౌనంగా అలాగే ఉండిపోతుంది. చచా, భయపడేలా ఏం జరగదు అంకుల్. కార్తిక్ ఏమీ అనారోగ్యంతో లేరు కదా, పొరపాటున పడిపోయారంతే. హెల్తీగా ఉండే మనిషి కాబట్టి త్వరగానే రికవరీ అవుతారు. నేనొకసారి భానుతో మాట్లాడతాను. ఇప్పుడొద్దమ్మా, తనిప్పుడు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేదు. కార్తీక్ కళ్ళు తెరిచాకే భాను మనలోకి వస్తుంది. ధైర్యం చెప్పాలన్నా మాట్లాడాలన్నా అప్పుడే తను మనతో మాట్లాడుతుంది. అర్థం చేసుకోమ్మా. ఎవరది? ఎవరక్కడ? ఎవరది? ఇంట్లోకి రాళ్ళు విసురుతున్నారు. బొళ్ళు ఎలా ఉంది? పిల్లలెవరో ఆడుకుంటున్నట్టున్నారు అంకుల్, పొరపాటుగా వచ్చుంటుంది. రండి వెళ్దాం. ఎవరది? ఎవరది? ఇది పిల్లల పని కాదమ్మా, ఎవరో కావాలని చేస్తున్న పని. శ్రేయ్, చాటు మాటగా రాళ్లు విసరడం కాదురా, దమ్ముంటే బయటికి రండి. ఎవరా మీరు? దమ్ముల దాకా ఎందుకండి? శిరీష మేడం గారి పని చేయండి, అప్పుడు ఇలా ఇంటి మీద రాళ్ళు పడవు. 4 రాళ్ళు మీరే వెనకేసుకోవచ్చు. ఓ, కాదంటే ఇలా భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. పదరా. ఆగండిరా. ఏంటి అంకుల్ ఇది? చూస్తుంటేనే భయం వేస్తుంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఎందుకమ్మా అనవసరంగా భయపడతావు? ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే భయపడతావు అనుకుంటారు. ఏమీ కాదులే. అది కాదు అంకుల్, రౌడీలను పంపించారంటే వాళ్ళకి విలువలంటూ ఏమీ లేవని అర్థమవుతుంది కదా. ధైర్యంగా ఉండడం మంచిదే అంకుల్, కానీ జాగ్రత్తగా ఉండడం ఇంకా మంచిది కదా. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి భయపడుతున్నావు. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాక ఈ విషయం ఏంటో తెలుస్తాను, సరేనా? ధైర్యంగా ఉండు. పద. వస్తున్నా, ఒక నిమిషం. ఆంటీ, కార్తీక్ స్పృహలోకి వచ్చాడు. ఏంటి? అవునండి, కార్తీక్ స్పృహలోకి వచ్చాడు. నన్ను చూశాడు. నన్ను చూసి లోపలికి రమ్మని సైగ చేశాడు. అది మీకు చెప్తామని వచ్చాను. రండి ఆంటీ, రండి.
కార్తీక్ కార్తీక్ ఏంట్రా ఇది? ఏంటమ్మా నేనిక్కడున్నానేంటి? ఏమడుగుతావులే కార్తీక్, ఇంట్లో గొడవలు పెట్టడానికి ఒక మనిషి ఉంది కదా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించింది, దాంతో నువ్వు బయటికి వెళ్ళిపోయావు. మనసు బాగోలేక మందు తాగుతూ లోయలు పడిపోయావు. నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చింది నీ శ్రీమతి భానుమతి దేవి గారి. ఏం మాట్లాడుతున్నావు నీలిమా? అసలు నీకు బుద్ధుందా? 24 గంటల తర్వాత వాడు స్పృహలోకి వచ్చాడు. ఇప్పుడు వాడి దగ్గర చెప్పాల్సిన మాటలేనా ఇవి? అనవసరంగా నీలమని ఎందుకండి మీరు తప్పు పడతారు? తనేం అబద్ధం చెప్పలేదే, నిజమే చెప్పింది. భాను అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగింది. అయినా అంతవరకు ఎందుకు? నిన్న రాత్రి ఏం చెప్పింది? కంటికి రెప్పలా చూసుకుంటాను, కంటి మీద రెప్ప కూడా వేయకుండా కాపలా కాస్తాను అని చెప్పేసింది కదా. మీరు కూడా విన్నారు కదా. పైగా నేనేవి అనకుండా ఆపారు. కానీ భాను హాయిగా ఏసీ రూమ్ లో పడుకుంది. వాడికి తెలివి వచ్చింది అని బయట ఉన్నటువంటి మనకి తెలిసింది. మనం లోపలికి వచ్చేంత వరకు కూడా కార్తీక్కి తెలివి వచ్చిందన్న విషయం తను తెలుసుకోలేకపోయింది. ఇలాంటి భానుని మీరు వెనకేసుకొస్తున్నారు. లేదత్తయ్య, తెల్లారే వరకు ఆయన్ని చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడే అనుకోకుండా నిద్ర పట్టేసింది. ఆంటీకి కూడా తెలుసు భాను, నువ్వు చేసిందంతా చేసి అనుకోకుండా జరిగింది, ఇప్పుడే జరిగింది, ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని కవర్ చేసుకుంటావని ఆంటీకి తెలుసులే. అత్తయ్య, వాట్ ఈస్ దిస్? ఆయనకి తెలివి రాగానే మా కథ చెప్పాలి. మీరు లోపలికి ఎందుకు వచ్చారు? ట్రీట్మెంట్ మేం కథ చేయాలి. ప్లీజ్ మీరు అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. వెరీ గుడ్ అమ్మా. రాత్రంతా మెలకుగా ఉండి కరెక్ట్ టైంకి ఇంజెక్షన్స్ ఇవ్వమని నర్స్కి చెప్పామంట కదా. నువ్వంత కేర్గా చూసుకోవడం వల్లే ఆయన త్వరగా స్పృహలోకి వచ్చారు. కాసేపు బయట వెయిట్ చేయండి. కార్తీక్, నేను బయట ఉంటాను నాన్న. ప్లీజ్ బయటకు వెళ్ళండి. సిస్టర్, అదివ్వు. మావయ్య, కార్తీక్ ఎలా ఉంది? ఇప్పుడే తెలివొచ్చింది బాబు. డాక్టర్ చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు, కార్తీక్ ఇప్పుడు ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ. కాకపోతే బాగా ఎత్తు నుంచి పడిపోవడం వల్ల కాళ్ళకి చేతులకి వెన్నుముక్కకి దెబ్బలు బాగా తగిలాయి. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అబ్బాయిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్స్ డాక్టర్. ఏమిచ్చినా సరే మీ రుణం తీర్చుకోలేము. మా డ్యూటీ మేం చేశాం. వెళ్ళి కార్తీక్ని చూడొచ్చా? ఇప్పుడు వద్దండి. డ్రెస్సింగ్ చేశాక రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి చూడండి. భగవంతుడా, దేవుడు కరుణించాడు. కార్తీక్ మాకు దక్కాడు. అదే 10,000.
ఇంకేం భయం లేదాంటీ. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కార్తీక్కి ఏం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోవడం ఏంటి నీలిమా? బాను ఉంది కదా, తను చూసుకుంటుంది. లేకపోతే మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. నీకంత శ్రమేం అక్కర్లేదు. అలా అంట వింటిపార్దు. భాను వల్లనే కదా ఇదంతా జరిగింది. అలాంటి దాన్ని నమ్మి లేవలేని మనిషిని భానుకి ఎలా అప్పగిస్తాం? ఇంకాపు నీలిమా, ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా రాత్రంతా భాను జాగ్రత్తగా చూసుకుంది అని. మళ్ళీ అలా మాట్లాడతావేంటి? ఏదో ఒక విధంగా భానుని చెడు చేయాలనే చూస్తుంది కదా మావయ్య. నాకేం అవసరం లేదు పార్దు. నేనెప్పుడూ ఆ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. అంతేగాని గొడవలు పెట్టాల్సిన అవసరం నాకేం లేదు. అసలు కార్తీక్ అవటానికి కారణం భానుయే కదా. భాను గొడవ పెట్టుండకపోతే కార్తీక్ బయటికి వెళ్ళుండేవాడే కాదు. ఎనఫ్ నీలిమా, ఇంకాపు. సమయం దొరికితే చాలు భాను మీద చాడీలు చెప్పడమే నీకు పనైపోయింది. అయినా ఆ రోజు ఇంట్లో గొడవ మొదలుపెట్టింది భాను కాదు, నువ్వు. కార్తీక్ వస్తుంటే ఎదురుగా వెళ్లి గొడవ ప్రారంభించింది నువ్వు. నువ్వు తనని అన్న మాటలు తట్టుకోలేకే భాను నిన్ను కొట్టింది. అయినా ఇది మా కుటుంబ విషయాలు, నువ్వెవరు కలువ చేసుకోవడానికి? చేసించాలు, ఎక్కడైనా ఊరుకుంటే మంచిది. చూడు నీలిమా, ఏ మాట అనడానికైనా సమయం సందర్భం ఉండక్కర్లేదా? అయినా డాక్టర్ గారు చెప్పారు కదా రాత్రంతా భాను చూసుకోవడం వల్లే కార్తీక్ కోలుకున్నాడని. ఇంకా ఎలా మాట్లాడతావేంటి? ఇక ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకండి. కార్తీక్ ఏం కాలేదు కదా, ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిద్దాం. భాను ఏది? తండ్రి వినాయక, నా మొర ఆలకించావు స్వామి. భక్తుల పాలిట కొంగు బంగారానివని మరోసారి నిరూపించావు. నీ దయ వల్ల ఆయన నాకు దక్కారు. తొందరలోనే మళ్ళీ ఆయన మామూలు మనిషి అయ్యి అందరితో కలిసి హ్యాపీగా తిరిగేలా చేయి తండ్రి. ఓకే మిస్టర్ కార్తీక్, చాలా బాగా రికవరీ అయ్యావు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోండి. మందులు రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మేడం. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. వస్తాను. ఏవండి, ఈ జ్యూస్ తాగండి. ఆగు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇక నుంచి నువ్వు కార్తీక్ని చూసుకోవాలంటే నాకొక మాట ఇవ్వాలి. ఊర్మిళ, ఏంటా మాటలు? ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. అది కాచెల్లెమ్మా, అసలే భాను బాధలో ఉంది. ఏమున్నా తర్వాత చూసుకోవచ్చుగా. మీరు ఆగండి నాన్న. చెప్పండి అత్తయ్య, మా ఆయన్ని చూసుకోవడానికి ఏం చేయమంటారు? మీరేం చెప్పినా నేను చేస్తాను. ఆయన కన్నా నాకేది ముఖ్యం కాదు. ఆంటీ, మీకు అవకాశం వచ్చింది. ఇదే అనువుగా భానుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. కార్తీక్ని నీలిమ చూసుకుంటుంది, నువ్వు అడ్డు చెప్పుకొని చెప్పేయండి. ఇక నుంచి ఇంట్లో ఎటువంటి గొడవలు ఎవరితోనూ పడకుండా కార్తీక్ని కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకోవాలి. ఒక పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి.
కార్తీక్కి ఎటువంటి బాధ కలగకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటావా? అలా చూసుకుంటానని చెప్పి నువ్వు నాకు మాటిస్తేనే నాతో పాటు ఇంటికి రా. లేదంటే చెప్పండి అత్తయ్య. వాడికి పూర్తిగా తగ్గేంత వరకు వాడికి దూరంగా ఉండు. తర్వాత ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. అలాగే అత్తయ్య. నా మెడలో తాళి కట్టిన ఆయన సాక్షిగా, నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న మీ సాక్షిగా, నన్ను కన్న తండ్రి సాక్షిగా మీకు మాటిస్తున్నాను. నేను ఆయన్ని కంటికి రెప్పలా నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాను. ఆయనకి కొంచెం కూడా బాధ కలగకుండా నేను చూసుకుంటానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నువ్వెందుకు దాన్ని అంతలా వెనకేసుకొస్తున్నావు? అంటే ఏంటమ్మమ్మా నీ ఉద్దేశం? దానివల్ల ఎవరికి మనశ్శాంతి ఉంది? అలాంటి మనిషిని మన ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అది కాదమ్మమ్మా. దాన్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వకు ఊర్మిళ. తరాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. దాన్ని ఇంట్లో నుంచి వెంటనే పంపించేసేయ్.